హలో ఫుడీస్, వెల్కమ్ టు పనారి. ఈరోజు స్పెషల్ చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ టిక్కా మసాలా రెసిపీ కోసం బోన్లెస్ చికెన్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా చికెన్ టిక్కాలను తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్లో చికెన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి చికెన్ని బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా చికెన్ని పట్టించిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్, అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఒక్కసారి బాగా కలిపి ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక చికెన్ టిక్కాలను రెడీ చేసుకుందాం. మనం ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే పార్టీస్ చేసుకున్నా ఈ చికెన్ టిక్కా మసాలాని ట్రై చేయండి. ఎస్పెషల్లీ రోటీస్తో ఈ రెసిపీని సర్వ్ చేయండి, అదిరిపోతుంది. ఇలా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 to 4 స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక 5 తోక మిరియాలు, 2 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు, అలాగే చాలా చిన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ కూడా వేసి పూర్తిగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారంని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను వేసి కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 10 కాజులను పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ టిక్కాలను వేసుకొని గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైనా ఏ రెసిపీ అయినా ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే ఆ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలో చివరగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపుకోండి. ఈ రెసిపీ బాగుంది కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.